నగరంలో నానాటికి పెరిగిపోతున్న జనాభాకు సరిపడా విద్యుత్ సరఫరా ఉండడం లేదు. దీంతో నగరానికి చెందిన ఓ భవన నిర్మాణ సంస్థ నిర్వాహకులు విద్యుత్పై ఆధారపడకుండా అపార్ట్మెంట్ కట్టేశారు. పూర్తిగా సోలార్ విద్యుత్ వినియోగంతో అపార్ట్మెంట్ నిర్మించారు ఆ బిల్డర్స్. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో పీవీసీతో తయారు చేసిన ఇంటి గుమ్మాలు, తలుపులను వినియోగిస్తూ ఎకో గ్రీన్ బిల్డింగ్ నిర్మించారు. కొండాపూర్లో ఈ అపార్ట్మెంట్ ఉంది. మా ఫస్ట్ ప్రాజెక్ట్ బేసిక్ ప్రాజెక్ట్ వచ్చేసి వీ వాంటెడ్ టు డూ ఇట్ కంప్లీట్లీ ఆన్ ఈకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ అనమాట. యూజువల్గా బిల్డింగ్లో వుడెన్ విండోస్, వుడెన్ డోర్స్ ఇస్తారు అండ్ ఆబ్వియస్లీ చెట్లు కొట్టేస్తారు వాటంతా. సో ఈ బిల్డింగ్లో మీరు చూస్తే ఓన్లీ మెయిన్ డోర్ తప్పితే ఎక్కడ కూడా వుడ్ యూజ్ చేయలేదు. కంప్లీట్ డోర్స్, విండోస్ అన్నీ కూడా దే ఆర్ ఫ్రమ్ యూపీవీసీ. 4 ఫ్లోర్లు, 8 ఫ్లాట్లతో ఈ ఎకో గ్రీన్ అపార్ట్మెంట్ నిర్మించారు. బిల్డింగ్ పై భాగంలో 22 లక్షల రూపాయలతో సోలార్ ప్యానెల్, వాటర్ హీటర్ ఏర్పాటు చేశారు. బిల్డింగ్లో ఎక్కడ కూడా మీకు ఇన్వర్టర్ కానీ జనరేటర్ కానీ అవసరం ఉండదు. దట్స్ యాక్చువల్లీ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ బిల్డింగ్. కంప్లీట్ బిల్డింగ్లో ఉండే అన్ని లైట్స్ కామన్ ఏరియాస్కి మాత్రమే కాదు, ఫ్లాట్లో ఉండేవి కూడా అన్ని లైట్స్, అన్ని ఫ్యాన్స్, అన్ని టీవీస్, అన్ని ఇంటర్నెట్ సిస్టమ్స్ అన్నీ కూడా 24/7 సోలార్ మీద రన్ అవుతాయి అన్నమాట. అపార్ట్మెంట్లో దాదాపు 200 లైట్లు, 40 ఫ్యాన్లు, 8 టీవీలు, ఏసీలు పనిచేసే విధంగా సోలార్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సోలార్ ప్లాంట్ అండి ఇది. అండ్ 1000 లీటర్స్ వచ్చేసి మీకు సోలార్ హాట్ వాటర్ వస్తుంది. సో 8 ఓనర్షిప్స్ మీద మీరు చూసుకుంటే అదనపు భారం వచ్చేసి 2.75 lakhs అవుతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ ద ఫ్లాట్. నగరంలో మొట్టమొదటిసారిగా భవనానికి కావలసిన పూర్తి విద్యుత్ను సోలార్ ద్వారానే సరఫరా చేయడం జరుగుతుందంటున్నారు బిల్డర్స్. ఇదే స్ఫూర్తితో నగరంలో మరిన్ని ఎకో ఫ్రెండ్లీ భవనాలు నిర్మిస్తామంటున్నారు.